ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాల సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కోరుకొనవలసిన మార్గమును గురించి కీర్తనకారుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కోరుకొనవలసిన మార్గమును ఆయన బోధిస్తాడు. ఎంతటి నీవే నీ మార్గమును ఎన్నుకొనుట కాదు, నీ మార్గమును నీకు బోధించువాడు ఆయన. నీవు ఏ విధంగా నడవాలో, ఏ విధమైనటువంటి మార్గములో నువ్వు నడిచి ఈ లోకములో పయనించాలో ఆ బోధను బోధించేవాడు ప్రభునటువంటి యేసుక్రీస్తు. అందుకనే మరొక కీర్తనలో ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తన 32వ అధ్యాయము 8వ వచనం. ఆయన నీవు నడవలసిన మార్గమును నీకు బోధించును. నువ్వు కోరుకున్న మార్గము ఏది? ఈరోజు లోకములో పరిశుద్ధ మార్గము ఉన్నది, అపవిత్రమైన మార్గము ఉన్నది, పాపుల మార్గము ఉన్నది, నీతిమంతుల మార్గము ఉన్నది. నీవు ఏ మార్గము గుండా పయనించాలని కోరుకొనుచున్నావు? బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. కీర్తన 143:8. దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము నడవలసిన మార్గమును బోధించువాడు ప్రభునటువంటి యేసుక్రీస్తు. ఆయన మనకు బోధిస్తున్నాడు ఏ మార్గము గుండా మనం పయనించాలి, ఈ లోకంలో ఏ విధంగా మనము నడవలసినది ఆయన మనకు ఉపదేశము చేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకములో 2 మార్గములు కలవు. ఒకటి క్రీస్తు మార్గము, రెండవది సాతాను యొక్క మార్గము. బైబిల్ గ్రంథమందు ఆయన తెలియజేస్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవము అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మార్గమును పయనించు వారు నిత్య జీవమునకు వారసులు. రెండవ మార్గము బైబిల్ గ్రంథమందు మనం చూస్తున్నాము, కీర్తనకారుడు హెచ్చరిక చేస్తున్నాడు, పాపుల మార్గమున నిలువక అని కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం బహు స్పష్టముగా మనకు తెలియజేస్తుంది, 2 మార్గములు కలవు. కానీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు నడవలసిన మార్గమును ఆయన నీకు బోధిస్తాడు. అందుకనే దేవుని సందులో ప్రార్థన చెయ్యి. ఈ లోకములో ఏ విధంగా నడుచుకోవాలి, ఈ లోకములో ఏ విధంగా ప్రవర్తించాలి, ఇదంతయు నీకు తెలియపరచబడాలంటే దేవుని యొక్క వాక్యం వద్దకు వెళ్ళవలెను. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి దేవుణ్ణి అడగవలెను. దావీదు వలె నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. అప్పుడు మీరు త్రోవ తప్పిపోరు, పరిశుద్ధ మార్గములో మీరు ప్రవేశిస్తారు. బైబిల్ గ్రంథమందు ఈ విధంగా ఉన్నది, అక్కడ దారిగానున్న రాజ్య మార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రుడు పోకూడని మార్గము, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. 3 లైన్లను దానిలో నడుచుచు త్రోవ తప్పక యుందురు అని బైబిల్ గ్రంథమందు దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ మార్గాన్ని ఎన్నుకోండి. మీ జీవితంలో పరిశుద్ధతను కోరుకోండి. తప్పక దేవుడు మీకు చక్కని మార్గము గుండా నడిపిస్తాడు, మీ జీవితాలను ఆశీర్వాదకరంగా చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డలు నడవలసిన మార్గము నీ బిడ్డలకు బోధించండి. ఈ లోకములో నిన్ను వెంబడించిన బిడ్డలు ఏ విధంగా నడవవలెనో, ఏ విధంగా సంచరించవలెనో నీ బిడ్డలకు మీరు తెలియజేయండి. ప్రియ రాజా దావీదు వలె నీ బిడ్డలకు మీరు ఉపదేశము చేయండి.
దావీదుకి మీరు ఏ విధంగా అయితే మార్గమును చూపించారో అలాగూ నిజమైనటువంటి మార్గము గుండా నీ బిడ్డల త్రోవ తప్పిపోకుండా మార్గమయ్యున్న నీ మార్గములు నడుచుటకు చక్కని జ్ఞానమును వివేచన నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.